భారతదేశంలో ఒక దళితుడు రాజ్యాంగం రాశాడు అని అంటే దానికి మూలం ఏంటంటే ఆయనకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్. వితౌట్ ఎడ్యుకేషన్ ఆయనకి అంత బలం అనేది చేకూరేది కాదు. ఆయన ఎంతో కష్టపడి ఎంతో సాక్రిఫైస్ చేసి ధనాన్ని కూడా ఆయన డబ్బు సంపాదించుకోవాలని ఎంతో ఎన్నో వేల కోట్లు సంపాదించుకునేవాడు వ్యక్తి, మహావ్యక్తి. కానీ అవన్నీ కూడా పక్కన పెట్టి నేనేవైతే కష్టాలు అనుభవించానో, నా సంఘం ఎలాంటి కష్టాలు నేను అనుభవించిందో అలాంటి కష్టాలు నా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అనుభవించకూడదని చెప్పేసి ఈ సమాజంలో ఉన్నటువంటి అంటులనేతనం, అస్పృశ్యత వీటన్నింటినీ పోవాలని చెప్పి ఆయన ఎంతో కష్టపడి చదివి కుటుంబం మొత్తం, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఎంతో సాక్రిఫైస్ చేసి మనం ఈరోజు ఈ స్థాయిలో ఇక్కడ కూర్చొని ఈ బిల్డింగ్లో చేరి మీద కూర్చున్నామంటే దానికి ముఖ్య కారణం ఎవరంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. జై భీమ్. కానీ ఈరోజు మనం చూస్తున్నాం ఎంతోమంది చదువుకున్నారు, వాళ్ళందరూ చాలా బాగా చదువుకున్నారు, ప్రపంచాన్ని చదివేస్తున్నారు, రాష్ట్ర దేశాల గురించి మాట్లాడేస్తున్నారు, అన్నీ మాట్లాడేస్తున్నారు. కానీ మన చుట్టుపక్కల జరుగుతున్న చిన్న చిన్న సంఘటనలు గమనించలేకపోతున్నాం. అంబానీ, ధీరుభాయ్ అంబానీ జియో ఓ సెల్ ఫోన్ తీసుకొచ్చాడు, ఉచితంగా అన్నాడు, ఫ్రీ అన్నాడు. ఆ సెల్ ఫోన్ తీసుకొచ్చి ప్రతి చిన్న పిల్లవాడి చేతిలో పెట్టాడు. మొత్తం ఈరోజు ఏమైందంటే సెల్ ఈజ్ హెల్. మన పిల్లలందరినీ కూడా నరకాల్లో పడేశాడు. ప్రతి 8th, 9th, 10th, ఇంటర్, డిగ్రీ అందరి పిల్లల చేతుల్లో కూడా ఈరోజు ఏముందంటే సెల్ ఫోన్. బానిస బతుకులు బతుకుతున్నారు. ఈరోజు పరిస్థితి ఏంటంటే తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతున్నారు, విద్యార్థులు సుఖపడుతున్నారు, అధ్యాపకులు బాధపడుతున్నారు. వీళ్ళ భవిష్యత్తు ఏంటంటే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, ప్రభుత్వ స్కూల్స్లో ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉందంటే, ఇందాక ప్రిన్సిపల్ గారు మాట్లాడారు, 10th క్లాస్ తోటి డ్రాప్ అవుట్స్ అయిపోతుంది. ఎస్, 10th క్లాస్ తోటి చదువు ఆగిపోతుంది. వీళ్ళు అంతకంటే ఎక్కువ చదువుకోవాలంటే కనుక రేపు పొద్దున మున్సిపాలిటీలోనూ వాటిలో వీటిలో పనిచేసే వాళ్ళు ఎవరు, పార్టీ పనులు చేసే వాళ్ళు ఎవరు, అంతకు మించి రావాలి అంటే కనుక వీళ్ళకి ప్రభుత్వ కళాశాలలో కానీ ప్రభుత్వ స్కూల్స్లో కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వదు. కానీ గత గవర్నమెంట్ అసలు ఎంతో దారుణమైన గవర్నమెంట్. ఆ గవర్నమెంట్లో ప్రభుత్వ కళాశాలని, ప్రభుత్వ స్కూల్స్ని చాలా దారుణంగా చేశారు. కానీ ఈ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క స్కూల్స్ని నాటు పథకంలో చాలా అద్భుతంగా క్రియేట్ చేస్తున్నారు. అయితే పక్కనున్న కొన్ని అదృశ్య శక్తులు, కార్పొరేట్ శక్తులు ఈ ప్రభుత్వ కళాశాలలో చదువుతున్నటువంటి ఎస్సీని, బీసీని, మైనారిటీస్ని వీళ్ళందరూ చాలా వీకర్ సెక్షన్, చాలా పూర్ సెక్షన్ గురించి వచ్చేటువంటి వాళ్ళు. వీళ్ళకి 10th క్లాస్ తర్వాత ఇంకా ఎక్కువ ఎడ్యుకేషన్ ఎక్కడ వీళ్ళకి వస్తే ఎక్కడ బాగుపడతారని చెప్పి అక్కడ ఉన్నటువంటి లోకల్ చర్చ లీడర్లందరినీ పెట్టి వాళ్ళని తప్పుడు మార్గంలోకి తీసుకెళ్తున్నారు. సార్ చెప్పారు, వాళ్ళ దిశని మార్చేస్తారు. ఎందుకంటే వీళ్ళందరికీ రేపు ఎవరు కావాలంటే ఒక పోస్టర్ ఉన్నాడంటే వారికి 100 మంది బ్యానర్లు పెట్టారు. వాళ్ళందరూ ఎవరుంటారంటే మన పిల్లలే ఉంటారు. వాళ్ళ స్టైల్స్, వాళ్ళ డ్రెస్సింగ్, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మొత్తం వీళ్ళ లాంగ్వేజే వాడతారు. కానీ ఏ ఒక చిన్న పిల్లలు 10th క్లాస్ కంప్లీట్ అయినప్పటికీ అంబేద్కర్ అంటే ఎవరు తెలియదు, కానీ ఎస్సీ కుటుంబాలను పడతాడు. వాడు పవర్ స్టార్ బర్త్డే పార్టీ చేయాలంటే ఇంట్లో తల్లిదండ్రులని దెబ్బలాడి వాళ్ళు కొట్టారని డబ్బులు తీసుకెళ్ళి కడుతున్నాడు. అంటే ఎంత దుర్మార్గమైనటువంటి నెట్వర్క్ మన జీవితాల్లో మన పిల్లల్ని నాశనం చేస్తుందో అబ్జర్వ్ చేయగలిగాం. అంతేకాకుండా మనం చేయాల్సింది మొత్తం దేశాన్ని మార్చలేం. కానీ మన సంఘం, మనం నివసిస్తున్న సంఘంలో, అక్కడ ఉన్నటువంటి స్కూల్స్లో, అక్కడ ఉన్నటువంటి కాలేజెస్లో కొంత అవేర్నెస్, దట్ ఈస్ కాల్డ్ ఫీడ్బ్యాక్ టు సొసైటీ. చదువుకున్నారు, విజ్ఞానవంతులు ఉన్నారు, వెళ్ళి ఆ స్కూల్స్లో ఏం జరుగుతుంది, ఆ కాలేజ్లో ఏం జరుగుతుంది, అసలు ఎలా చదువుతున్నారు ఏంటనేది చూడట్లేదు. అయితే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని ఉంటారు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే కుల సంఘాలు ఫామ్ చేస్తున్నారు. ఈ కుల సంఘాలన్నీ కూడా క్వార్టర్ ముందు బాడీల కోసం కులాన్ని తాకట్టు పెట్టేసేటువంటి మనుషులు తయారైపోయారంటే ఎస్సీ, ఎస్సీ, బీసీ కమ్యూనిటీస్ ఎవరన్నా కానీ, అప్పర్ కమ్యూనిటీస్లో వాళ్ళు ఎవరన్నా కానీ ఒకరు వచ్చి మనం ఏదైనా మన కులాల్లో వచ్చి డెవలప్ చేయడానికి వస్తాడు అన్నాడు. కానీ మన కులాల్లో పెట్టినటువంటి వాళ్ళు వాళ్ళ కులాల్లో పెట్టి వాళ్ళ జెండాలు ఎత్తి వాళ్ళకి పాడిని చేసి వాళ్ళకి వాళ్ళలో పుట్టినటువంటి ఎంతో విజ్ఞానవంతులు కూడా హతమార్చే స్థాయికి దిగజారిపోతారంటే కేవలం ఆల్కహాల్ అండ్ సెకండ్ వన్ ఇస్ ద మనీ. ఇప్పుడు ఎలక్షన్స్ జరగబోతుంది. ఎలక్షన్స్లో చూడండి, ఎక్కడ ముందు డబ్బు పంపిణీ జరుగుతుంది అంటే స్లమ్లోనే డబ్బులు ఎక్కువగా జరుగుతుంది. ఓటర్ వేసేది మనోడే, ఓటర్ని నెత్తి మీద తీసుకుంది. నేను పెట్టాను ఒక స్లోగన్, ఎలక్షన్స్ ముందు దళితులందరూ దేవుడు,
కానీ యాక్ట్ ఎలాగవుతుందంటే, ఉదాహరణ చెప్తున్నాను. ఉదాహరణ, ఒక ప్రభుత్వం చౌదరి కమ్యూనిటీ ఉందనుకోండి. ఆ చౌదరి కమ్యూనిటీలో ఉన్నటువంటి కార్యకర్తలు వాళ్ళందరూ కూడా అపోజిషన్ పార్టీలో వాళ్ళకి ఎస్సీ ఎస్టీ అట్రాక్షన్ పెట్టాలంటే వీళ్ళకి పక్కన దళితులు ఉంటారు, వీళ్ళకి పక్కన దళితులు ఉంటారు. ఈ దళితుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాక్షన్ కేసులు పెడుతున్నారు. వీళ్ళ అధికారంలో వస్తే వీళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే వ్యతిరేకులు ఉన్నారో వాళ్ళు ఉపయోగించుకుని మళ్ళీ వాళ్ళ ఎస్సీ ఎస్టీ అట్రాక్షన్ కేసులు పెడతారు. ఇంకా ఈ దౌర్భాగ్యం ఏంటంటే ఇటీవల కాలంలో ఎస్సీ ఎస్టీ అట్రాక్షన్ కేసులు పెడుతున్నారు. ఎస్టీలలో ఎస్సీ ఎస్టీ అట్రాక్షన్ కేసులు పెడతారు. అంటే ఎవరెవరైనా ఎస్సీ ఎస్టీ అట్రాక్షన్ కేసులు పెట్టుకుంటారో క్లారిటీ లేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా చాలా మాట్లాడాలి కానీ సమయం భావం లేదన్నందువల్ల మిత్రులారా ఒక్క మాట చెప్తాను. బుద్ధి జ్ఞానం చాలా ఇంపార్టెంట్. బుద్ధి జ్ఞానం. బుద్ధి ఏంటంటే మనుషుల్ని, చిన్నపిల్లల్ని, మన కమ్యూనిటీస్లో పుట్టిన వాళ్ళని చదివించాలనేటువంటి బుద్ధి రావాలి. ఆ బుద్ధి మనం ఎప్పుడు వస్తుందో మన నెక్స్ట్ జనరేషన్లో జ్ఞానం వస్తుంది. ఆ బుద్ధి జ్ఞానం ఎప్పుడైతే నాలెడ్జ్ వస్తుందో, ఈ రోజు ఒక అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నాం, నెక్స్ట్ జనరేషన్లో కొన్ని లక్షల మంది అంబేద్కర్లు పెడతారు. నా దేశం జై భీమ్ అంటే ప్రపంచంలో వచ్చాడిపోతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.